హాయ్ హలో వెల్కమ్ టు మీటివ్ న్యూస్. నేను మీ మౌనిక. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ రంజిత్ రెడ్డి షేర్లింగంపల్లి నియోజకవర్గం సమీక్షంలో స్థానిక నియోజకవర్గ ఇన్ఛార్జ్ జగదీశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన బైక్ ర్యాలీ ఆదివారం విజయవంతమైంది. వేలాది మంది యువకులతో ఆల్విన్ కాలనీ వద్ద భారీ ద్విచక్ర ర్యాలీ నిర్వహించారు. అనునిత్యం చేవెళ్ల ప్రగతి కోసం పనిచేస్తానని నాలాంటి నాయకుడికి ఓటు వేసి గెలిపించాలని రంజిత్ రెడ్డి ప్రత్యేకంగా కోరారు. ఈ కార్యక్రమంలో లింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఈశ్వర్ గౌడ్, కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్, గొట్టిముక్కల వెంకట్రావు, హైదర్ నగర్ సీనియర్ నాయకులు సత్యం గౌడ్ తదితరులు పాల్గొన్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా ఈ నెల 23న హైదరాబాద్ లో మద్యం దుకాణాలు మూతబడుతున్నాయి. ఈ మేరకు హైదరాబాద్ సిపి శ్రీనివాస్ రెడ్డి ప్రకటన చేశారు. 23 ఉదయం 6 గంటల నుంచి 24 ఉదయం 6 గంటల వరకు వైన్స్ బార్లు మూసివేయాలని ఆదేశించారు. నిబంధనలు పాటించని దుకాణాలపై చర్యలు తప్పవని హెచ్చరించారు. టీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన షేర్లింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జగదీశ్వర్ గౌడ్ అధ్యక్షతన రాజగృహకల్పలో దాదాపు 200 మందికి పైగా మహిళలు, యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ కండువా కప్పుకొని పార్టీలో జాయిన్ అయ్యారు. రాజగృహకల్ప జయ ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. ఎన్నికల నేపథ్యంలో పాదయాత్రలో సభలతో ఈ రెండు పార్టీలు ప్రచార పర్వాన్ని హోరెత్తిస్తున్నాయి. 4.5 దశాబ్దాలుగా పాత బస్తీ రాజకీయాలను శాసిస్తున్న మజ్లిస్ పార్టీకి ఈసారి బీజేపీ అభ్యర్థి దూకుడు కంగు తినిపిస్తోంది. ఎన్నికల బరిలో దిగిన బీజేపీ అభ్యర్థి మాధవీలత పాత బస్తీలో నెలకొన్న పేదరికం, అభివృద్ధి అంశాలపై గట్టిగా విప్పడం, కొందరు ముస్లింలు మైనారిటీతో మజ్లిస్ పై వ్యతిరేకంగా కూడా తమకు కలిసి రావచ్చని బీజేపీ భావిస్తుంది. ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు రౌడీ షీటర్ తన్ను అరెస్ట్ అయ్యాడు. తనను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన మధురానగర్ పోలీసులు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్.